ఆదిత్య మర్డర్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. అతనితో బైక్ పై వెళ్లిన అమ్మాయి ఎవరు? ఇప్పుడు ఆమె ఎక్కడుంది? వాళ్లను వెంబడించిన కారు ఎవరిది? ఈ మూడు ప్రశ్నలు పోలీసులకు సవాల్ విసిరాయి. ఇంతకీ ఎస్ఐకి ఎవరు కాల్ చేశారు? ఎందుకు ఆయన షాక్ అయ్యాడు? సార్, ఈ శవాన్ని చూస్తుంటే నిన్నను మొన్నను చంపేసినట్టుంది. అతన్ని చంపిన వాళ్లే ఈమెను చంపేశారేమో. కావచ్చు. అసలు ఈ అమ్మాయి కోసమే వాళ్ళు వెంటపడ్డారేమో. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కు పంపించు. సిటీలో ఏ స్టేషన్లోనైనా ఎవరైనా అమ్మాయి మిస్ అయిందంటూ కంప్లైంట్ ఏమైనా వచ్చిందేమో కనుక్కో. అలాగే ఆ కారు డీటెయిల్స్ తెలుసుకో. చూడండి, మా దగ్గర ఏదీ దాచకూడదు. మీ అబ్బాయి ఓ అమ్మాయిని బైక్ పై ఎక్కించుకుని వెళ్ళాడు. అవును సార్, మేమిందాకడ టీవీ న్యూస్ లో చూసాం. ఆమెవరూ మాకు కూడా తెలీదు. మా వాడెప్పుడు అమ్మాయిల జోలికి వెళ్ళడు. అలాంటిది బైక్ పై ఎక్కించుకుని వెళ్లడం మాకే ఆశ్చర్యంగా ఉంది. మీరేమో ఏమీ తెలీదంటారు. తను మాత్రం అమ్మాయితో షికారుకెళ్లాడు. మళ్ళీ అడుగుతున్నా, మీ వాడికి ఏమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయా? ఆల్రెడీ తను చనిపోయాడు. ఎందుకో మీకైనా తెలియాలి కదా. నిజంగా మాకేమీ తెలీదండి. ఆదిత్య డ్రెస్ పై ఉన్న వేలిముద్రలు, స్పాట్ లో చనిపోయిన అమ్మాయి ఫింగర్ ప్రింట్స్ ఒకటే. అంటే ఆదిత్య బైక్ పై ఉన్న అమ్మాయి, చనిపోయిన అమ్మాయి ఒకటేనన్నమాట. ఇద్దరిని ఒకేసారి చంపేసుంటారు. అంటే ఆదిత్యను చంపుతున్నప్పుడు ఆమె పారిపోతుంటే వెంటపడి చంపుంటారు. ఆమెను గొంతు నొక్కి ఊపిరాడకుండా చేసి చంపేశారు. రేప్ అటెంప్ట్ లాంటిది ఏమైనా జరిగిందా? అలాంటిదేమీ లేదు. జంట హత్యలు జరిగిన 2 వారాలు దాటాక ఈ కేసు మిస్టరీ వీడింది. కారు నెంబర్ ఆధారంగా అడ్రస్ తెలుసుకున్న పోలీసులు ఆ రోజు కారు నడిపిన రాకీని అదుపులోకి తీసుకున్నారు. చెప్పరా, ఎందుకలా చేసావు? ఎందుకు వాళ్ళని చంపేశావు? నా తప్పేం లేదు సార్, వాళ్ళే నన్ను రెచ్చగొట్టారు. ఆ కోపంతో నేను రెచ్చగొట్టారా? వాళ్ళు రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోయావా? రెచ్చిపోయి వాళ్ళని చంపేశావు, అంతేనా? ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా? పోలీసులకు రాకీ ఏం చెప్పాడు? ఆ రోజు ఏం జరిగింది?